హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ సింబా వ్లాగ్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి రిచ్ సింబా వర్సెస్ పూర్ సింబా అన్నమాట. సో ఈ వీడియో మీరైతే చూస్తున్నారు అనుకుంటున్నాను అనమాట. మీరందరూ లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్టార్టింగ్ చెప్పేస్తున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఆల్సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా నా ఫేస్లో స్మైల్ వస్తుంది. సో ఈ వీడియో ఎటువంటి మూగజీవాన్ని ఉద్దేశించి కాదు, ఇది జస్ట్ నార్మల్గా తీసిన వీడియో. సో ఇంకెందుకులే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీకు ముందే చెప్తున్నానండి, నెక్స్ట్ వీడియో వచ్చేసి మా అక్క అండ్ మా అన్నయ్య అండ్ నేను అలా వీడియోలోకి వస్తాను. నెక్స్ట్ వీడియో నుంచి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారనమాట నా ఛానల్ని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అబ్బా బాబోయ్, నీరసం వచ్చేస్తుంది బాబోయ్. బాబోయ్ అమ్మ బాబోయ్, ఆయాసం వచ్చేస్తుంది బాబోయ్. అమ్మ ఏం చేస్తాను, కింద పడిపోవాలి, చల్లగా ఉంటుంది కాబట్టి. అబ్బా ఎంత బాగుందిరా బాబు, మంచం మీద ఈ లైఫే వేరు. ఎంతైనా నేను రిచ్ కదా. మా డాడీ, మా అమ్మ, అక్క, తమ్ముడు, అన్నయ్య నన్ను ఇలా చూసుకుంటారు. నేనేం బాధపడక్కర్లేదు, ఇంకా బయటికి దిగక్కర్లేదు, కాలు కింద పెట్టకుండా అన్నీ నాకు అందిస్తారు. ఇంకేం సమస్యలు లేవు నాకు. సమస్యలు ఇంకేముండవు. కానీ వాకింగ్ మాత్రం అవ్వండి, నేను మంచిగా హాయిగా కూర్చుంటా. బాబోయ్ తాగుతూ చెట్లు కానీ ఆకలేస్తుంది, కానీ తినడానికి ఫుడ్ లేదు. అక్క, అన్నయ్య వాళ్ళు చాలా కష్టపడి నాకు ఫుడ్ పెడుతున్నారు. ఈ పూట నేను తినకపోతే వాళ్ళైనా ఈ పూటకి కడుపుకుంటారు. నేను ఈ పూట తినను, నీళ్ళు తాగేద్దాం. ఏం చేద్దాం, పాపం నాకు చాలా కష్టపడి తెస్తున్నారు కదా వాళ్ళు, వాళ్ళకి ఇచ్చేద్దాం. చాలా కష్టపడుతున్నారు అక్క వాళ్ళు. అమ్మ బాబోయ్, టీషర్ట్ చూసారు ఎంత బాగుందో. అమ్మ పెడిగిరి పెట్టామా పెడిగిరి. అబ్బా ఎంత బాగుందరా బాబు, వాళ్ళు తినేసి మంచిగా పడుకోవడం. సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి నాకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్ట్రీట్ డాగ్స్కి ఎండ కదా చాలా ఎండ వస్తుందండి. సో